ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలో పోస్ట్ మార్టం ప్రక్రియ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార కాంగ్రెస్కి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకోవడంతో నార్దర్న్ తెలంగాణలో కమలం పార్టీ బలపడుతోంది అన్న సంకేతాలు అయితే చాలా క్లియర్గా వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో కాషాయం పార్టీ సక్సెస్ అయ్యిందా అనే క్వశ్చన్ వస్తుంది. మా కరెస్పాండెంట్ రమణ అడిగి మరిన్ని విశ్లేషణ తీసుకుందాం. మరింత రమణ చెప్పండి. సో అధికార పార్టీని కంగు తినిపించి మూడిట్లో 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఎలా ఉంది బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం? ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తున్నాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది బీజేపీకి సంబురాల సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బూస్టప్ ఇచ్చింది. రెండు స్థానాలు, ఒకటి టీచర్ ఎమ్మెల్సీతో పాటుగా ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించడంతో ఖచ్చితంగా వాళ్ళలో ఒక బూస్టప్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక అనూహ్యమైన విజయం. వాళ్ళు టీచర్ ఎమ్మెల్సీ పైన విశ్వాసం పెట్టుకున్నారు, కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన అంత హోప్స్ లేకుండే నేతలతో మాట్లాడడం. కానీ అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో తమ వైపు ప్రజలు చూస్తున్నారు అనే ఒక భావన మాత్రం ఇప్పుడు ఆ సంకేతం అనేది బీజేపీ శ్రేణుల్లోకి తీసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది అంటే ఇది కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. ఎందుకంటే 1.5 కాలం కూడా గడవక ముందే మొత్తంగా ఎమ్మెల్సీ కోసము సుడిగాలి పర్యటన ముఖ్యమంత్రి చేపట్టడము, చివరగా పోలింగ్ కంటే ముందు ఆ క్రమంలో మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కానీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్కు ఇది ఎదురుదెబ్బ. అయితే కాంగ్రెస్కు ఎదురుదెబ్బ కానీ ఓట్ల పరంగా, ఓట్ షేరింగ్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా బీజేపీతోని సరిసమానంగా ఓట్లు తెచ్చుకుంది. అయితే కేవలం 5,000 మెజార్టీతోనే, అంటే మేజిక్ ఫిగర్ను ఒక 13,035 ఓట్ల దూరంలోనే మొత్తంగా అభ్యర్థి విజయాన్ని ప్రకటించిన పరిస్థితి. హరి, రమణ, అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, మల్లు రవి లాంటి సీనియర్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీకి సహకరించడం వల్లే విజయం సాధించింది అనేది ఒకటైతే, ఎన్నికల ముందు కులగణన చేపట్టడం అనేది కాంగ్రెస్కు నెగిటివ్ అయింది అనేది కూడా కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. ఏ రకంగా చూడాలి? 100% ఈ విషయం కూడా ఎందుకంటే ప్రస్తావనలోకి వస్తుంది. ఏదైతే బీసీ కులగణన పైన ఒక రచ్చ జరుగుతున్న క్రమంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడము, మరోవైపు బీఎస్పీ అభ్యర్థి ఎవరైతే ప్రసన్న హరికృష్ణ ఉన్నారో ఆయన మొత్తంగా బీసీ వాదాన్ని భుజానికి ఎత్తుకోవడము, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న పోలింగ్కు ముందు బీసీ జేఏసీ మీటింగ్లో పాల్గొని ప్రసన్న హరికృష్ణతో కలవడము, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ సంకేతాలు అయితే తీసుకెళ్ళింది. దీంతో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ మంత్రుల్లో సఖ్యత లేకపోవడము, ఒకరు ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఇంకొకరు ఉండకపోవడము, మొత్తంగా ఇవన్నీ కూడా వర్గ విభేదాలు, అదేవిధంగా పోలింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో మాత్రం కార్యకర్తలు ఎవరు కూడా కనిపించకపోవడం పైన మొత్తంగా మనకి ఇప్పుడు అభ్యర్థి కూడా నిన్న కంట తడిపెట్టిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది రివ్యూ చేసుకోవాల్సిన సమయము. దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే 1.5 పాలనా కాలంలోనే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని, అది కూడా మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 జిల్లాలు, 42 నియోజకవర్గాల్లో ఇంత పెద్ద స్థానాన్ని కోల్పోవడం మాత్రం ఖచ్చితంగా గట్టి ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. మరొక వైపు మనం చూస్తే కనుక బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఇప్పుడు బీజేపీ వచ్చి చేరుతుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే మొత్తంగా చూస్తే కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పైన అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఫోకస్ చేసి పోస్ట్ మార్టం చేసుకుంటున్న పరిస్థితి, విశ్లేషణలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. హరి.